నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాలలో ఎన్నికల సమర శంఖారావం పూరించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ఈ నెల 28వ తేదీ నంద్యాలలో జగనన్న నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాన్ బాషా కుల మత రాజకీయ పార్టీలు లేని నాయకుడిగా అందరికీ మేలు చేస్తున్న జననేత జగనన్న మాత్రమేనన్న శిల్పా రవిరెడ్డి జనసేన నాయకుడు చిన్నబాబు అలియాస్ గబ్బర్ సింగ్ వైసీపీలో చేరిక బండగనపల్లె నియోజకవర్గం బండర్లపల్లె గ్రామంలో టీడీపీ పార్టీకి భారీ షాక్ నంద్యాల పట్టణంలోని పలు మసీదులలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల నియోజకవర్గంలో బుధవారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి నంద్యాల పట్టణం 6వ వార్డు నుండి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ముందుగా తండ్రి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, చిన్నాన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిల ఆశీస్సులను తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి సమర శంఖారావాన్ని పూరించారు. ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంచావలి, 6వ వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని చేపడుతున్నామని తెలిపారు. గత ఏ ప్రభుత్వం ఎన్నడూ చేపట్టినటువంటి విధంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి తెలియజేయడం జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో పారదర్శక పాలన, అవినీతికి తావు లేకుండా ప్రజలకు మేలు చేసి నేడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లను అడుగుతున్నామన్నారు. నంద్యాల నియోజకవర్గంలో 225 రోజుల పాటు ప్రతి వార్డుకు, గ్రామానికి వెళ్లి గడప గడపను తాకామన్నారు. నేడు ప్రతిపక్షాలు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి లేదన్నారు. కూటమిగా ఏర్పడి ఒక్కొక్కరు కాకుండా అందరూ కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో జగనన్న పనిచేశాడు కాబట్టే ఓట్లను అడుగుతున్నామన్నారు. 15 సంవత్సరాలుగా నంద్యాల నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న వారు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, కౌన్సిల్ చైర్మన్ గా అనేక పదవులను చేపట్టినా నంద్యాలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3 సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పగలు పొత్తులతో 3 కండువాలను వేసుకుని తిరుగుతూ రాత్రి మాత్రం చీకటి మంతనాలు చేస్తున్నారన్నారు. నంద్యాలలో పొత్తులు పెట్టుకున్నా ధైర్యంగా కండువాలు కప్పుకొని ప్రచారానికి వెళ్లలేని నాయకులను ప్రజలు గమనించాలన్నారు. సిఏఏ అమలుకు నాడు వ్యతిరేకించిన వీరంతా నేడు వారితోనే వంతపాడుతున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న టీడీపీ అభ్యర్థి నంద్యాలకు ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. నేడు తాము ఇచ్చిన వాటి గురించి, చేసిన వాటి గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నామని, ప్రతిపక్షాలు మాత్రం చేస్తామని చెబుతున్నారని, వీరిని ప్రజలు ఎలా నమ్ముతారో చూడాలన్నారు. నంద్యాలలో 4వసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని, బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డి గెలవడం తథ్యమన్నారు. 100% జూన్ 4వ తేదీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా పదవి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శిష్కలారెడ్డి, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, గోస్పాడు మండల కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు పిపి మధుసూదన్ రెడ్డి, నంద్యాల మండల కన్వీనర్ బసవేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, నంద్యాల పట్టణ అధ్యక్షుడు పడకండ సుబ్రహ్మణ్యం, జాకిర్ హుస్సేన్, పున్నా శేషయ్య, కన్వీనర్లు దాల్మిల్ అమీర్, సాయిరాం రెడ్డి, సలాముల్లా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, గిరిజన సమైక్య అధ్యక్షుడు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు 27 మార్చ్ మంచి ముహూర్తాన ఎప్పుడు కూడా నంద్యాలలో ఎలక్షన్ క్యాన్వాస్ మొదలు పెట్టాలంటే దేవుని మూలగా పిలిచే 6వ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టిన ప్రతిసారి కూడా సక్సెస్ అవుతూ వచ్చాం. మరి ఇదే సక్సెస్ని ఈసారి కూడా కొనసాగిస్తామని చెప్పేసి పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ఈరోజు బయలుదేరాము. మరి జగనన్న ప్రచార యాత్ర కూడా ఈరోజే మొదలవుతుండడం, మరి ఈ రోజు నుంచి
ప్రతిరోజు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 5 సంవత్సరాల పాటు చేసిన పనుల గురించి, అందించిన సంక్షేమం గురించి, చేపట్టబోతున్నటువంటి పనుల గురించి కూడా ప్రజలకి తెలియజేస్తూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, గవర్నెన్స్లో కావచ్చు ఒక పారదర్శకతని తీసుకురావడమే కాకుండా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకి మేలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి దాదాపు 225 రోజుల పాటు మేము గడప గడప చేసినాము మన నంద్యాల నియోజకవర్గంలో. మరి ధైర్యంగా ప్రతి వార్డులో కావచ్చు, ప్రతి ఊరిలో కావచ్చు వెళ్ళి ఈరోజు ఓటు అడిగే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాం, మన ప్రతిపక్షాలు ఈరోజు కనీసం ఒంటరిగా రావాలన్నా సరే రాలేనటువంటి పరిస్థితి. కూటమిగా ఏర్పాటు చేసుకొని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగనన్న పని చేశాడు, నేను పని చేశాను కాబట్టి నాకు ఓటేయమని చెప్పేసి అడుగుతా అన్నాడు. కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి, మేము ఈసారి పని చేస్తామని చెప్తున్నా. అంటే 15 సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ఎటువంటి పనులు కూడా చేయలేదు. మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి, మంత్రి హోదాల్లో ఉండి, డిప్యూటీ స్పీకర్గా చేసి, కౌన్సిల్ చైర్మన్గా చేసి, అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులు పొందాలో అన్ని పదవులు కూడా పొంది కూడా నంద్యాలకి ఏం చేశాము అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఇక్కడ కూడా నా 3 కండువాలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి. అయితే నంద్యాలలో విచిత్రంగా పొద్దున పూట 2 కండువాలు వేసుకుంటున్నారు, రాత్రిపూట 3వ కండువా బయటికి తీస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, మోసం చేయాలి. కొత్త ఏమో ఢిల్లీలో వెళ్ళి చేసుకొని వస్తారు, కానీ ధైర్యంగా నంద్యాలలో తిరగాలంటే మాత్రం తిరగలేనటువంటి పరిస్థితి. పొత్తు ధర్మం గురించి మాట్లాడతారు, కానీ ధర్మం ఎక్కడ ఉందా అని చెప్పేసి చూస్తే ఒక ప్యాంప్లెట్లో కానివ్వండి, లేకపోతే పోస్టర్లో కానివ్వండి, పొద్దున పూట కనపడదు. రాత్రిపూట మాత్రం చీకటి మంతనాలు, చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులకి ధైర్యంగా ఉంటే ఏదైనా సరే ఓపెన్గా చేయాలి, ఓపెన్గా బయటికి వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఈరోజు వాళ్ళు అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి. గతంలో ఏదైతే మద్దతు వాళ్ళు అంటే సిఏఏకి ఎగెన్స్ట్గా వాళ్ళు ర్యాలీలు చేసినారో, ధర్నాలు చేసినారో, ఈరోజు దాని గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోగలుగుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం, మీరేమో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 15 సంవత్సరాల పాటు వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు, మరి ఏం చేశారు నంద్యాలకి? ఇక్కడే పుట్టామని చెప్పుకుంటున్న మీరు ఈ నంద్యాల గడ్డకి ఏం చేసినారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఎంతసేపు ఉన్నా సరే నా అంత ఎవరూ చేయలేదని చెప్తారే తప్పితే ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు. కానీ ఈ 3 సంవత్సరాల పాటు ఏదైతే కరోనా కాలాన్ని తీసేస్తే ఈ 3 సంవత్సరాల పాటు మేము ఎంత అభివృద్ధి చేశామో, ఎంత సంక్షేమం అందజేశామో ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మరి చెప్పగలుగుతున్నాము. మరి ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తారా, లేకపోతే ఇస్తాము అని చెప్పేసి మాట చెప్పే వాళ్ళని నమ్ముతారా అని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించాల్సిన సమయం ఇది. 100% రాబోయే రోజుల్లో జూన్ 4th నాడు వెలువడే రిజల్ట్స్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. నంద్యాలలో కూడా శిల్పా కుటుంబం 4వసారి జెండా ఎగిరేయబోతుంది. నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. అలాగే మన ఎంపీ గారిని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 28వ తేదీ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే శిల్పారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పార్టీ నాయకులు పరిశీలించారు. బుధవారం జగనన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుండి ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద సర్వమాత ప్రార్థనలో పాల్గొని తల్లి విజయమ్మ ఆశీర్వాదాలు తీసుకుని ప్రచార యాత్రను ప్రారంభించారు. మహిళా సంక్షేమముకై నాడు కృషి చేసే రాజశేఖరుడు
మళ్ళీ స్త్రీ సంరక్షణకై కదిలినాడు మా జగన్మోహనుడు. మహిళా సంక్షేమముకై ఆనాడు కృషి చేసే రాజశేఖరుడు. మళ్ళీ స్త్రీ సంరక్షణకై కదిలినాడు మా జగన్మోహనుడు. అమ్మవలే మమ్మ పాలిస్తూ నాన్నవలే సంరక్షిస్తూ పేద పిల్లల ఉన్నతి కోసం ఎంతగానో ఆలోచిస్తూ అమ్మఒడి అనే పథకంతో ప్రతి అమ్మ కష్టాలు తీర్చుతున్నాడు. అన్నా అన్నా జగనన్న మళ్ళీ గుర్తుకొచ్చే రాజన్న. అన్నా అన్నా జగనన్న నూరేళ్లు చల్లగుండన్నా. అన్నా అన్నా జగనన్న మళ్ళీ గుర్తుకొచ్చే రాజన్న. అన్నా అన్నా జగనన్న నూరేళ్లు చల్లగుండన్నా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే నమంతే తత్ర దేవతః. ఎత్ర యత్యస్తున్న పూజ్యంతే సర్వస్తత్ర ఫలః క్రియః. జగనన్న, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఆ సత్యాన్ని తెలుసుకున్న వాడివి కనుకనే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి నేడు సమాజంలో రేపు మా బిడ్డల ముందు ప్రతి తల్లి తలెత్తుకొని జీవించేలా చేస్తున్నాం. నువ్వు చల్లగా ఉండాలన్నా, చల్లగా ఉండాలి. మా బిడ్డల భవిష్యత్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుల మత రాజకీయ పార్టీలు భేదాలు లేని నాయకుడిగా అందరికీ మేలు చేస్తున్న జననేత జగనన్న చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. బుధవారం ఎమ్మెల్యే శిల్పారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా సమక్షంలో నబీ రసూల్, కలాం బాషా, మహబూబ్ బాషా, గ్రెనేట్ మాలి, ఇర్షాద్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం ముస్లిం మైనార్టీకి చెందిన బిస్మిల్లా ప్రైవుడ్ మరియు టింబర్ డిపో సుబాన్ కుటుంబ సభ్యులు మౌలానా నిజాముద్దీన్ మరియు కుటుంబ సభ్యులు సోదరులు చేరడం జరిగింది. వీరందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేదల పక్షపాత ప్రభుత్వంగా కుల మత రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే విధంగా చూస్తున్న జననేత జగనన్న చేపడుతున్న సంక్షేమాభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుని కండువాలు కప్పుకొని ఎన్నికల్లో జగనన్నను ఢీకొట్టే ప్రయత్నాలు విఫలం అవుతాయన్నారు. మైనార్టీలకు జగనన్న పాలనలో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వచ్చినా జగనన్నను ఏమీ చేయలేరన్నారు. ముస్లింల ద్రోహి అంటూ నాడు బీజేపీ విధానాలను వ్యతిరేకించిన చంద్రబాబు నేడు బీజేపీతో అంటకాగుతున్నారని పేర్కొన్నారు. పేదల నాయకుడు, పేదల పక్షపాతి జగనన్న రానున్న ఎన్నికల్లో రెండవసారి సీఎం పీఠం అధిష్ఠించడం ఖాయమన్నారు. వైఎస్ఆర్సీపీలోకి అధిక శాతం ముస్లిం మైనార్టీలు చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో సద్దాం కలాం, నిజాముద్దీన్, అబ్దుల్ రెహమాన్, సాదిక్ వల్లి, ఇమ్రాన్, మదర్సా ఉన్నారు. ఈరోజు నంద్యాల ఫారూక్ నగర్ కి సంబంధించినటువంటి బిస్మిల్లా ప్లైవుడ్ అండ్ టింబర్ డిపో సంబంధించినటువంటి సుబాన్ గారి కుటుంబం, వారి బ్రదర్స్, అలాగే మౌలానా గారు, తర్వాత నిజాముద్దీన్ తత్త అందరూ కూడా ఈరోజు మన పార్టీలో కండువా వేసుకొని పార్టీలోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. వారు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మొదటి రోజు ప్రచారం మొదలుపెట్టినాం. ప్రచారం మొదలు పెట్టడమే ఈరోజు మన వాళ్ళు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం. ముఖ్యంగా మైనార్టీలలో ఈరోజు అధిక సంఖ్యలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎక్కువ మంది చేరుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మైనార్టీలకు కావచ్చు, లేకపోతే మిగతా వర్గాలు అన్ని దానిలను కూడా కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అన్ని ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అవతల పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా బీజేపీ తోటి కండువాలు వేసుకొని జనసేన తోటి కలిసి ఈరోజు వారు ముగ్గురు కలిసి రావడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వారి గతంలో బీజేపీ పార్టీని ఏమని దూషించినారో, జనసేన పార్టీని ఏమని దూషించినారో, మరి ఈరోజు అవే పార్టీలని మీదేసుకొని గతంలో ఇదే నంద్యాలలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ముస్లింలకి ద్రోహి అని చెప్పేసి ఆ రోజు బీజేపీ నాయకుల గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే వ్యక్తులతోటి పొత్తు కోసం పాకులాడి ఢిల్లీకి వెళ్ళి పొత్తు పెట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నారు. మరి పొత్తు ధర్మం అని చెప్పి మాట్లాడతారు.
మొత్తం అన్ని చోట్ల 3 సింబల్ వేసుకుంటుంటే మన నంద్యాలలో మాత్రం 2 సింబల్ వేసుకొని రాత్రిపూట చీకటి మంతనాలు చీకటి మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, పేదవారికి అండగా నిలుస్తారు. పేదవాళ్ళకి కులము మతము ప్రాంతము ఉండదు, రాజకీయ పార్టీలు ఉండవు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదవాళ్ళ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెత్తందారులకి సపోర్ట్గా ఈరోజు కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీని మట్టి గర్పిస్తారు ప్రజలందరూ అని చెప్పి కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో నంద్యాల నియోజకవర్గంలో 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి అయి మన నంద్యాలని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. మొట్టమొదటిగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ప్రచారం అల్లాదయ వల్ల ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అంతే సంతోషకరమైన విషయం ఏమంటే ఈరోజు బిస్మిల్లా ప్లైవుడ్ ఓల్డ్ వీళ్ళది కట్టెల డిపో ఉండింది, పెద్ద ఫ్యామిలీసు. ఈరోజు వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ గఫారు, సుబాను, నిజాము, మౌలానా ఇంకా చాలామంది అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు ఆకర్షితులై, శిల్పమోహన్ రెడ్డి గారి సేవా దృక్పథానికి ఆకర్షితులై ఈరోజు మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం శుభ పరిణామము. ఈరోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి గారికి మరియు పెద్దలకు అందరికీ నా విన్నపం ఏమనగా, ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గత 5 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేసినారో మన నంద్యాల జిల్లాకు మనందరికీ తెలుసు. మన ప్రతి ఒక్క మైనారిటీ ముస్లింకు 100% 100% ఏ విధంగా లబ్ధి చేకూరిందో మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన నంద్యాల జిల్లాలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో, నా ఒక కుటుంబానికి ఈ 5 ఏళ్లలో అమ్మ ఒడి, తర్వాత వైఎస్ఆర్ తోడు, వైఎస్ఆర్ ఆసరా, తర్వాత ఆరోగ్యశ్రీ అన్ని మొత్తం కలిపి 2.5 లక్షలు నా ఒక కుటుంబానికి ఇచ్చింది. దీనివల్ల ఎంతమంది మైనారిటీలో ఎంత లబ్ధి పొందినారో మనందరికీ తెలుసు. आज बहुत बड़ी खुशी इस बात पर हो रही है कि हमारे बिस्मिल्लाह प्लाईवुड शॉप में हमारे एमएलए साहब और इसी तरह उनके वालिद शिल्पा मोहन रेड्डी साहब, शिल्पा रविचंद्र किशोर रेड्डी साहब और इसी तरह एमएलसी इसहाक साहब और चेयरमैन महबूबुन्निसा साहिबा और इसी तरह बहुत सारे हमारे जो मुसलमान साथी फारूक नगर के हैं, हमारे सुभान भाई, गफ्फार भाई, अब्दुल गफ्फार भाई की तरफ से हमें सब वाईएसआरसीपी में मेहनत करने के लिए तैयार हैं और मेहनत करने का मुकम्मल आज़्म कर रहे हैं. इंशाअल्लाह हम साथ रहेंगे और साथ देने की कोशिश करेंगे. మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మా మైనార్టీ తరఫున మా మైనార్టీ అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వృద్ధిలాలని ఆశతోనే మేము ఈ పార్టీలో చేరుతున్నాం. నంద్యాల జిల్లా బనానపల్లె పట్టణంలోని జనసేన యువ నాయకుడు చిన్నబాబు అలియాస్ గబ్బర్ సింగ్ తన అనుచరులతో కలిసి బనానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో జనసేన పార్టీని వీడి వైసీపీలో చేరారు. జనసేన పార్టీ వేరు, సినిమాలు వేరని చిన్నబాబు జనసేన పార్టీలో ఇమ్మడలేక, జనసేన పార్టీలో సరైన గుర్తింపు లేక వైసీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గెలుపు కోసం పనిచేస్తానని చిన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటసాని ఓబులరెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బనగానపల్లె పట్టణం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం నందు కొలిమిగుంట్ల మండలం బందర్లపల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బందర్లపల్లి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాజశేఖర్, సుబ్బయ్య, మాజీ ఎంపీటీసీ చింతకుంట్ల మనోహర్, సినప్ప, నాగసుబ్బరాయుడు, శివ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో బనగానపల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగిందని తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారు ఉయ్యాల మహేశ్వర్ రెడ్డి, గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గంగిరెడ్డి నాగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఉయ్యాల మధుసూదన్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, శ్రీరామ్, మంజుల, శ్రీనివాసులు, నూర్ బాషా, మంజు, పెద్దిరాజు, శేఖర్, శివ, గురుదేవ, నాగరాజు, రామకృష్ణ, పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి, గడ్డం దస్తగిరి, చంద్ర, వెంకటరాముడు, భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి కార్తిక్ రెడ్డి, రాముడు, నాగేంద్ర, బాలశేఖర్, శంకరయ్య, ఈశ్వరయ్య, కిట్టు, రఘురాం, ఓబులేసు, సిద్ధయ్య, కంబగిరి, సంజీవ్ కుమార్, రమణ, కిట్టయ్య, రాజేంద్ర, వెంకటరాముడు, సురేంద్ర, శివ, నాగార్జున తదితరులు ఉన్నారు. నంద్యాల టౌన్ మసీద్ ఏ రసూల్, మసీద్ ఏ సఫా మార్వా, మసీద్ ఏ యాసిన్, మసీద్ ఏ పోలీస్ లైన్, మసీద్ ఏ మక్బుల్ ఆలం మసీదులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలో ఉంటారని, వారికి ఆ అల్లా ఎల్లవేళలా తోడుండాలని, అంతా మంచి జరగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఎన్నికల సమర శంఖారావం పూరించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి. ఈ నెల 28వ తేదీ నంద్యాలలో జగనన్న నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. కుల, మత, రాజకీయ పార్టీలు లేని నాయకుడిగా అందరికీ మేలు చేస్తున్న జననేత జగనన్న మాత్రమేనన్న శిల్పా రవిరెడ్డి. జనసేన నాయకుడు చిన్నబాబు అలియాస్ గబ్బర్ సింగ్ వైసీపీలో చేరిక. బనగానపల్లి నియోజకవర్గం బందర్లపల్లె గ్రామంలో టీడీపీ పార్టీకి భారీ షాక్. నంద్యాల పట్టణంలోని పలు మసీదులలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.